అబ్బబ్బబ్బబ్బబ్బా! సినిమా రేంజ్ ట్విస్ట్‌లు. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. అల్లు అర్జున్‌ని సంధ్యా థియేటర్ ఇష్యూలో అరెస్ట్ చేసిన ఘటన. ఒక ఈ 6 అవర్సు 'పుష్పలో' ఎలాంటి ట్విస్ట్‌లు ఉన్నాయో లేదో తెలీదు గానీ, అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసినటువంటి విజువల్స్ గానీ, ఆ న్యూస్ గానీ ఈరోజు సోషల్ మీడియాని మొత్తం ఇండస్ట్రీని కూడా ఒక రకంగా షేక్ చేసిందనే చెప్పాలి. హాయ్! హలో! వెల్కమ్ టు దిశ టీవీ. అంటే బేసిక్‌గా నార్మల్‌గా ఏంటంటే ప్రీవియస్‌గా ఒక ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. సంధ్యా థియేటర్‌లో ఒక మహిళ తొక్కిసలాటలో ఆయన సినిమా చూడడానికి బెనిఫిట్ షో సినిమా చూడడానికి వచ్చినప్పుడు ఒక మహిళ తొక్కిసలాటలో చనిపోయింది. ఆళ్ళ బాబు కూడా సీరియస్ అయిన ఇష్యూలో అప్పటినుంచి అంటే దాదాపు సినిమా ఫోర్త్ నైట్ ప్రివ్యూ షో పడితే ఇప్పటివరకు ఈరోజు అంటే కేసు నడుస్తూనే ఉంది. ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఏశారు. నా పేరు ఎఫ్ఐఆర్ నుంచి తొలగించమన్నారు. ఓకే, అది వేరే విషయం. అయితే ఈరోజు జరిగింది ఏంటంటే మధ్యాహ్నం 12:15 ఆయనని ఇంట్లోకి వచ్చారు పోలీసులు. ఇంట్లో నుండి దాదాపు ఏంటంటే ఆయన ఒక 15 నిమిషాల వాదన తర్వాత ఈవెన్ ఆయన షర్ట్ చేంజ్ చేసుకొని వస్తున్నా అన్నా కానీ అంటే సంధ్యా థియేటర్ ఇష్యూలో ఆయనను అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు ఆయనకు వెల్లడించారు. అయితే ఆయన నేను నా కార్లో వస్తానని చెప్పినా కానీ అండ్ నెక్స్ట్ సేమ్ టైం షర్ట్ చేంజ్ చేసుకొని వస్తా అన్నా కానీ లేదు నువ్వు డెఫినెట్గా మాతోటే రావాలని బెడ్రూమ్ దాకా వీళ్ళు వచ్చారు, అది కరెక్ట్ కాదని ఆయన కూడా చెప్పారు. అండ్ దాని తర్వాత 1 o'clock అంటే మధ్యాహ్నం 1 గంట సమయంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ అక్కడ తీసుకురావడం జరిగింది. అయితే అక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి అంటే బేసిక్గా కేసులో ఎలాంటి అయితే ప్రోటోకాల్స్ ఉంటాయో డెఫినెట్గా అవి పాటించాలని 2:10 గాంధీ హాస్పిటల్లో మెడికల్ టెస్ట్లకి ఆయనని తీసుకెళ్లడం జరిగింది. ఆ మెడికల్ టెస్ట్లు కూడా నార్మల్ అంటే ఏంటంటే అందరిలో ఉన్నటువంటి ప్లేస్లో చేస్తే రెగ్యులర్గా ఎవరికైతే చేస్తారో ఆ టైంలో ఉంటే జనాల తాకిడి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి స్పెషల్గా సూపరింటెండెంట్ ఏదైతే ఉంటుందో ఆఫీస్ అందులోకి తీసుకెళ్ళి బన్నీకి ఆయనకు ఆ పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది, మెడికల్ పరీక్షలు. ఆ తర్వాత 2:50 మెడికల్ పరీక్షలు క్లోజ్ అయిన తర్వాత అక్కడ నుండి నేరుగా 3:20 నాంపల్లి కోర్టుకు అయితే తీసుకురావడం జరిగింది. నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఒక 40 నిమిషాల పాటు అక్కడనే వెయిట్ చేసిన తర్వాత 4 గంటలకి విచారణ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. 4 గంటలకంటే 3:20 నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చినటువంటి బన్నీని అదేవిధంగా 40 నిమిషాల పాటు ఆడ హోల్డ్ చేసిన తర్వాత 4 గంటలకు విచారణ స్టార్ట్ అయ్యి దాదాపు అంటే ఆడ ఏంటి ప్రీవియస్గా అంతకుముందే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన దాని మీద వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ వాదనలు జరుగుతున్న టైంలోనే ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో క్రిమినల్ కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత 4 o'clock విచారణ స్టార్ట్ అయిన తర్వాత 14 days అంటే దాదాపు ఒక 14 రోజుల పాటు రిమాండ్ అనేది విధించడం జరిగింది. అంటే 14 రోజులు రిమాండ్ విధించాక అక్కడ హైకోర్టులో కూడా ఆల్మోస్ట్ అంతా జరుగుతూనే ఉంది. మధు రిపీట్ ఆడ కేసు నడుస్తూనే ఉంది. అక్కడి నుంచి వెళ్ళి దాదాపు అంటే 14 days తర్వాత రిమాండ్ వేశారని చెప్పేసి మీడియాలో కూడా ఆల్రెడీ తెలిసిపోయింది. చంచల్ కూడా జైలుకు కూడా తరలిస్తున్నా అన్నారు. 5:30 అంటే 5:30 నుంచి వెళ్ళి 5:45 మధ్యలో చంచల్ కూడా జైలుకి బన్నీని తరలించడం జరిగింది. అయితే అక్కడి నుంచి అంటే ఆ విచారణ పూర్తయిన తర్వాత 5:30 to 5:45 అరౌండ్ అంటే ఆ మధ్యలో ఆ 10-15 నిమిషాల గ్యాప్లో చంచల్ కూడా జైలుకి తీసుకెళ్ళి అక్కడ డెఫినెట్గా ఏ ఖైదీ ఎవరొచ్చినా కానీ ఎవరొచ్చే దానికి అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అక్కడ ఒక బుక్లో ఎంట్రీ చేయాలి. ఆయన ఎవరు, క్యాండిడేట్ ఎవరు, ఏంటి కేసు ఏంటి, సెక్షన్స్ ఏంటి అని చెప్పేసి ఆడ ఉన్నటువంటి ఆ డైరీ ఉంటుంది, దాంట్లో నోట్ చేయాలి. అది కూడా నోట్ చేశారు. అండ్ దాని తర్వాత అంటే ఇప్పటికీ ఆల్రెడీ క్వాష్ పిటిషన్ నడుస్తూనే ఉంది హైకోర్టులో, ఈ టైంలో జరుగుతూనే ఉన్నాయి వాదనలు మాత్రం. హైకోర్టులో అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ సేమ్ టైం ఇక్కడ బన్నీ తరపు లాయర్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు వాదిస్తూనే ఉన్నారు. దీనికి బన్నీకి ఏం సంబంధం ఉంది, జస్ట్ ఆయన సినిమా చూడడానికి వచ్చారంటున్నారు. సేమ్ టైం అప్పుడే ఏమైందంటే ఆల్రెడీ ఆయన ఏంటంటే క్వాష్ పిటిషన్ వేశారు, ఆల్రెడీ అరెస్ట్ చేశారుగా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఏది చంచల్ కూడా జైలుకి తీసుకెళ్ళిన ఆడ సబ్మిట్ చేసిన తరుణంలోనే హైకోర్టులో ఒక వైపు జరుగుతూనే ఉన్నాయి వాదనలు అయితే జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇక్కడ ఈయన జైలుకి తీసుకెళ్లడం సేమ్ టైం అక్కడ ఆల్రెడీ వాదనలు అక్కడ ఎవరెవరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, దిల్ రాజు గారు, సేమ్ టైం అల్లు అరవింద్ గారు హైకోర్టు దగ్గర ఉన్నారనమాట. వీళ్ళు ముగ్గురు అక్కడ ఉండి ఆడ వాదనలు దగ్గర వీళ్ళున్నారు. బన్నీని మాత్రం ఆబ్వియస్లీ చంచల్ కూడా జైల్లో తీసుకొచ్చారు 5:30 to 5:45 మధ్యలో. అయితే ఈ వాదనలు జరుగుతున్న టైంలో ఆల్రెడీ నాంపల్లి కోర్టు డిసైడ్ చేసి 14 రోజుల రిమాండ్ విధించి చంచల్గూడ జైలుకి తరలించింది. ఈ గ్యాప్లోనే అంటే ఈ తరుణంలోనే అక్కడ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. జరిగే టైంలోనే 6 o'clock అంటే 6 గంటల సమయంలో బన్నీకి మధ్యంతర బెయిల్ అయితే విడుదల చేయడం జరిగింది హైకోర్టు. అంటే ఏంటంటే నాంపల్లి కోర్టును ఏదైతే రిమాండ్ విధించడం జరిగిందో దీన్ని ఏంటంటే హైకోర్టు
అతిక్రమిస్తుందని చెప్పొచ్చు ఒక రకంగా. ఏంటంటే వాళ్ళు నాంపల్లి కోర్టు 14 డేస్ ఏసినా గానీ హైకోర్టు డెఫినిట్‌గా బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది 6 గంటల సమయంలో. అయితే ఈ 6 గంటల సమయంలో అది కూడా కొన్ని కండిషన్స్ బెయిల్ పెట్టి, లేకపోతే ఏంటంటే బాండ్ మీద ఎవరైనా వ్యక్తి మీదన ఏంటో గాని ఒక బాండ్ మీద మధ్యంతర బెయిల్ దాదాపు ఒక 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ జరిగింది. సో దానికి సంబంధించినటువంటి రూల్స్ ఎలా ఉంటాయి, రెగ్యులర్‌గా వెళ్ళి సైన్ పెట్టి రావాలి. ఇలాంటి మనం బయట వింటూ ఉంటాం కదా! సో ఇలాంటివి డెఫినిట్‌గా ఈ 4 వారాలలో ఆయన చేయాలి. అంటే మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయినటువంటి బన్నీ అరెస్టు ఈవినింగ్ 6:00 వరకు సాగుతూనే ఉంది. అంటే బెయిల్ మంజూరైంది. ఇంకొద్ది సేపట్లో ఆయన జైలు నుంచెల్లి విడుదలై, అంటే విడుదల కాదు డెఫినిట్‌గా వచ్చి జస్ట్ అట్లా 14 రోజుల రిమాండ్ వాళ్ళ కోర్టు సర్కిల్ ఎవరైతే ఉందో అది రిమాండ్ చేసింది. దాని తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కాబట్టి మళ్ళీ అక్కడి నుంచెల్లి చెంచల్గూడ జైలు నుంచెల్లి సో ఆ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత అక్కడి నుంచెల్లి బన్నీ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేది దాఖలాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా ఈ 6 గంటలు పుష్ప 2 సినిమా చేసినటువంటి బన్నీని సో అంతకు మించిన తన రియల్ లైఫ్‌లో ట్విస్టులు చూసాడనే చెప్పొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఒక 6 గంటలు సోషల్ మీడియాని గానీ, ఇండస్ట్రీ గానీ షేక్ చేసింది. అండ్ ఫర్దర్‌గా ఇది కంప్లీట్‌గా కోర్ట్ అయితే కేసు కొట్టేయలేదు. ఇది ఓన్లీ మధ్యంతర బెయిల్. ఇది ఆల్రెడీ ఆయన అంటే అక్కడ చనిపోయిన మహిళకి 25 లక్షల రూపాయలు కూడా నా సైడ్ నుంచి నేను ఇస్తున్నాను అని చెప్పేసి అన్నారు. అండ్ సేమ్ టైం చనిపోయినటువంటి మహిళ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన కూడా దీనికి బన్నీకి అసలు సంబంధం లేదు, నా అంతటా నేను సినిమాకి వెళ్ళానని చెప్పేసి ఆయన కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది. ఆయన అరెస్ట్ చేశారని కూడా అన్నారు. ఇది కరెక్ట్ కాదని వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఈ 6 గంటలు సినిమాను తలపించే ట్విస్టులు అయితే జరిగాయని చెప్పొచ్చు. ఫర్దర్‌గా ఈ కేసు ఎక్కడికి వెళ్తుంది అంటే దాని తర్వాత వాదనలు ఏంటి, లేకపోతే దీన్ని ఎలా డీల్ చేస్తుంది అని చెప్పేసి, అంటే మేబీ ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. బట్ దాని తర్వాత కేసు అయితే కంటిన్యూ అవుతుంది. ఈ కేసు ఇంకా ఎన్ని రోజులు గడుస్తుంది, దీని మీద ఎలాంటి శిక్ష పడుతుంది, ఒకవేళ నేరం కనుక రుజువైనట్లయితే ఇన్ కేస్ కోర్టు దానికి ఎలాంటి శిక్ష వేస్తుందో చూడాలి.